హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అమావాస్య కాబట్టి అమావాస్య ఈరోజే కాదు, ఎప్పుడు అమావాస్య వచ్చినా మీరు ఇలా చేయండి, చాలా మంచి జరుగుతుంది. నరదిష్టి ఉన్న వాళ్ళైతే ఇలా చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది, మంచిగా కూడా అనిపిస్తుంది. అమావాస్య వచ్చినప్పుడు ఇలా చేసుకుంటా ఉండండి, మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, ఇలా ఒక నిమ్మకాయ కోసి ఆడ పెట్టుకోండి. రెండు మన దీపాలు కుందులు ఉంటాయి కదా, మట్టి దీపాలు, ఇలా తీసుకొని బాగా కడిగి క్లీన్ చేసుకొని బాగా పసుపు కుంకుమ పూజించుకొని, రెండిటికి పసుపు కుంకుమ బాగా పూజించుకొని బొట్లు పెట్టుకొని, వాటి నిండా కల్లుప్పు పోసుకొని, ఈ నిమ్మకాయకి ఏమంటే ఒక నిమ్మకాయకి పసుపు, ఒక నిమ్మకాయకి కుంకుమ రుద్దేసి, ఆ ఉప్పులో కొంచెం పసుపు కొంచెం కుంకుమ చూడండి ఇలా పోసుకొని, ఇలా కుంకుమ కొంచెము పసుపు కుంకుమ వేసుకొని, ఆ నిమ్మకాయ ఉప్పు పెట్టేసి ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి పెట్టుకొని మన వాకిట్లో పెట్టుకోవాలన్నమాట. ఇలా ఉప్పు కనపడేటట్టు పెట్టుకోవాలి. ఏదైనా ఎవరన్నా చూస్తే ఉప్పు కనపడేలా పెట్టాలన్నమాట. అప్పుడు నరదిష్టి ఏదైనా ఉంటే వెళ్ళిపోతుంది. ఇలా మన వాకిట్లో పెట్టేసుకొని మంచిగా సాంబ్రాణి పొగేసుకొని, పూలు పెట్టుకొని, సాంబ్రాణి పొగేసుకొని ఇలా చేయండి. అమావాస్య నాడు ఖచ్చితంగా నరదిష్టి ఉన్న వాళ్ళకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. వీడియోలు నచ్చితే ఖచ్చితంగా షేర్